Say hi. Hi. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ సో లాంగ్ నేనైతే వ్లాగ్ చేద్దామని మళ్ళీ వచ్చేసాను. ఈరోజు వచ్చేసి సండే. సో ఈరోజు కంప్లీట్గా నేను ఏమైతే చేస్తానో అంతా కూడా వ్లాగ్ షూట్ చేస్తాను. సో స్టే ట్యూన్, డోంట్ మిస్ టిల్ ద ఎండ్. అండ్ వన్ మోర్ థింగ్, మహన్యకి అయితే ఇప్పుడు 2.5 years. సో తనతో అయితే ఫస్ట్ మూవీకి వెళ్తున్నాను. ఐ డోంట్ నో హౌ ఫార్ షీ విల్ కోఆపరేట్ అనేది. లెట్స్ సీ. సో ఈరోజు మేము చూడబోయే మూవీ అయితే లెనిన్. ఇదైతే మూవీ ట్రైలర్ చూసినప్పటి నుంచి కూడా చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. స్టోరీ ఏమై ఉంటుందా అని భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫైనల్గా టుడే ఈజ్ డే 3, వీ గాట్ టికెట్స్. సో స్టోరీ, పర్ఫార్మెన్సెస్, బ్యాక్గ్రౌండ్, స్క్రీన్ స్కోర్ మీద మొత్తం మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి ఆ ఎక్స్పీరియన్స్ మన అల్లు సినిమాస్ లాంటి ప్రీమియం థియేటర్లో ఎలా ఉంటుందో చూసేద్దాం. అయితే ఈ అల్లు సినిమాస్ అనేది అల్లు స్టూడియోస్ క్యాంపస్లో ఉన్న ప్రీమియం మల్టీప్లెక్స్. సో ఇక్కడైతే టోటల్ 4 స్క్రీన్స్ ఉంటాయి. కానీ వాటిలో స్క్రీన్ 1 మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే అది ఇండియాస్ లార్జెస్ట్ డాల్బీ సినిమా స్క్రీన్. అండ్ దాని కెపాసిటీ వచ్చేసి 650 సీటింగ్ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ మాకైతే స్క్రీన్ 1లో సీట్ దొరకలేదు. స్క్రీన్ 2, 3, 4 కెపాసిటీ వచ్చేసి అరౌండ్ 250 అలా ఉంటుందన్నమాట. సో మాకు వచ్చేసి స్క్రీన్ 3లో అయితే వచ్చింది. సో ప్రసాద్ ఐమాక్స్ కూడా చాలా పెద్దదే దీనికంటే. బట్ అక్కడైతే ఈ డాల్బీ సినిమా స్క్రీన్ అనేది లేదు. ఇక్కడ వచ్చేసి ఆ ఫెసిలిటీ ఉంది. ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం డెఫినెట్గా ఇది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒక్కసారి యాంబియన్స్ చూసేయండి, ఎంత బాగుందో అసలు. నాకైతే చాలా 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 నచ్చేసింది. అండ్ మూవీ చూసేటప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఆ డాల్బీ ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో సో దాన్ని జస్టిఫై చేశారనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే అల్లు అరవింద్ గారి ఫాదర్ స్టాట్యూ ఉంది. అండ్ ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫుడ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ స్క్రీన్ 1 కాకపోయినా మిగతా స్క్రీన్స్ కూడా ప్రీమియం లేజర్ ప్రొజెక్షన్ అయితే ఉంది. డాల్బీ ఆటమ్స్ సౌండ్తో ఉంటాయి. సో ఇక్కడైతే చూడండి, మహన్య ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ చూసి ఎంత షాక్ అయిందో అసలు. ఇన్ఫ్యాక్ట్ తను ఏడుస్తుంది అనుకున్నాను, బట్ తనైతే ఎక్సైటెడ్గా చూసింది. అంత పెద్ద స్క్రీన్ 2.5 yearsకి ఫస్ట్ టైం తను చూస్తుంది. చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయింది. అసలు మూవీ అంతా కూడా తను అలానే ఎంత కోఆపరేట్ చేసిందో అస్సలు ఏడవనే లేదు. థ్యాంక్ గాడ్. అసలు ఈ క్యూట్ మూమెంట్స్ని మిస్ అవ్వకూడదని చెప్పి నేను క్యాప్చర్ చేశాను, ఒక మెమొరీగా ఉంటుందని చెప్పి. యాజ్ ఆఫ్ నా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అయితే ఉంది. అండ్ లెట్స్ సీ సెకండ్ హాఫ్ ఎలా కంటిన్యూ అవుతుందో. అండ్ ఇన్ ద మీన్ వైల్ ఇంటర్వ్యూల్ టైంలో అయితే ఏముంటాయో చూద్దామని వచ్చేసాము. ఫుడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెవరేజెస్ కూడా ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్లో అయితే నేను క్యారమెల్ పాప్కార్న్ అండ్ సమోసా అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఫుడ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఓకే, లెట్స్ వాచ్ సెకండ్ హాఫ్ అండ్ ఐ విల్ గివ్ యూ ద కంప్లీట్ రివ్యూ ఆఫ్ ద మూవీ. సో మూవీ అయితే ఇప్పుడే ఫినిష్ అయింది. 1:15కి స్టార్ట్ అయింది, 4 o'clock కల్లా మూవీ అయిపోయింది. సో ఇప్పుడు టైం అరౌండ్ 4:30 అవుతుంది. మూవీ రివ్యూ విషయానికి వస్తే నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ అంతా కంప్లీట్ వైలెన్స్లా ఉంది. సో అంత ఎక్కలేదు. కొంచెం హీరోని హైలైట్ చేసుంటే బాగుంది అనిపించింది. పెద్ద మూవీయే ఇంకా చాలా బాగుంది దీనికంటే, నా రివ్యూ. సో సూరజ్ని అడుగుదాం. చిన్ను చెప్పండి, ఎలా అనిపించింది? నాకైతే ఈ సినిమా హిట్ అయితే అవ్వలేదు, హిట్ చేశారు. అదైతే అంటే రివ్యూస్ పరంగా అయితే నేనైతే మిస్ అవ్వకూడదు అని చెప్పి చాలా రోజులైంది. మహన్య ఫస్ట్ సినిమా అని చెప్పి లెనిన్ తీసుకొచ్చాను. లెనిన్ లాగే ఉంది. అదే కానీ బేసికల్ నాకైతే ఫస్ట్ హాఫ్ జెన్యూన్లీ చాలా బాగుంది. అంటే బోర్ కూడా అక్కడ కొట్టించలేదు. మధ్యలో ఒక 2-3 డీసెంట్ ట్విస్ట్స్ ఇచ్చి ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అన్ఎక్స్పెక్టెడ్, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు.
సినిమా అందరి మైండ్లో రన్ అవుతుంటుంది, ఎవడు విలన్ అవ్వచ్చు, ఎవరు వల్ల అవ్వచ్చు, ఏంటి 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 అనేది. కానీ ఆ ఎవరు అనేది ఐ థింక్ 99.9% ఎవరు గెస్ట్ చేయలేరు. ఆ బ్యాంగ్ వర్క్ బాగుంది. సెకండ్ హాఫ్ వల్ల నాకైతే సినిమా ఎప్పుడు అయిపోద్దా, ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా, ఇప్పుడు టికెట్ 250 పెట్టి రావాల్సిన అవసరం ఉందా అన్నట్టు అనిపించింది. ఓటీటీ వాచ్ మూవీ ఫర్ మీ. అంటే ఎవరికి డిసప్పాయింట్ చేయాలి, మూవీ వెళ్ళొద్దు అని కాదు. ఎవరికైతే ఎక్స్ట్రీమ్ మాస్ మూవీస్ నచ్చేస్తాయో, అంటే సార్ట్ ఆఫ్ యూనో అదే సినిమా బాలేదు బాబుది వచ్చింది చూడు, ఏం చిన్న కాదు డాడీ, ఏ సినిమా డాడీ అది? బాలకృష్ణది, ఫుల్ వైలెన్స్ ఉంటుంది, అఖండ. ఎవరికైతే అఖండ టైప్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి మేబీ దిస్ ఈజ్ అ వావ్ బ్యాంగర్ మూవీ. బట్ అదర్వైజ్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఒక ఓటీటీ మూవీ అనుకోండి. బట్ ఇంకోటి ఏంటంటే అఖిల్ మూవీస్లోనైతే ఇది బెస్ట్ మూవీ. సో ఇప్పుడు మా మామయ్య గారిని అడుగుదాం రివ్యూ. పాప, ఎలా అనిపించింది మూవీ? అఖిల్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మూవీ కొంచెం డిఫరెంట్గా ఉంది చూడడానికి, అంటే ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు ఏది జరుగుతుందో ఏమి ఊహించిన స్థితిలో అన్ని షూటింగ్ జరిగినట్టు అనిపించింది. ఓవరాల్లీ ఓకే, ఓవరాల్లీ ఫైన్. కొంచెం వైలెన్స్ ఎక్కువైనట్టు అనిపించింది, ఫైట్స్. అదర్వైజ్ మూవీ ఈజ్ గుడ్. బేసికలీ పెద్ద సినిమాలో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అందరికీ ఏంటంటే కాళ్ళు పోయినా సరే మళ్ళీ ఏదో ఒక గేమ్ ఆడేసి ఎలానో ఒకలాగా వేరే ట్రాక్ లో కూడా హీరోని హైలైట్ చేశాడు. కానీ దీనిలో కూడా ఒక బాడీ పార్ట్ పోద్ది, కానీ అది నేను చెప్పను. ఐ థింక్ ఇప్పుడైతే టైం అరౌండ్ 8 PM అవుతుంది. సో ఇప్పుడైతే ఒక చిన్న బర్త్డే పార్టీ ఉంది ఇక్కడే మా స్ట్రీట్లోనే అనమాట. వెళ్ళాలి, యాక్చువల్లీ ఎర్లీగానే వెళ్ళాలి, బట్ తెలిసిందే కదా పిల్లలతో అంటే చాలా డిలే అవుతుంది. సో అది అయిన తర్వాత వచ్చి ఇంకా రెస్ట్ తీసుకోవడమే. నేనైతే లిటరలీ వెయిటింగ్ ఫర్ స్లీప్ టైం. లిటరల్గా ఈరోజు అయితే ఎంత ఎగ్జాస్ట్ అయిపోయానంటే, ఎండలో వెళ్ళి రావడం కొంచెం దూరం కదా, బాగా టయర్డ్ అనిపించింది. అండ్ మహన్య కూడా లక్కీలీ తను ఈరోజు చాలా బాగా కోఆపరేట్ చేసింది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇఫ్ షూట్ చేయడం పాసిబుల్ అయితే నేను బర్త్డే పార్టీ వీడియోస్ కూడా కొంచెం ఇంక్లూడ్ చేస్తాను. లెట్స్ గో. సో బర్త్డే పార్టీలో అయితే మహన్య చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీవన్ ఈజ్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. బాయ్. సే బాయ్. Bye. Yeah.